హలో అండి. హలో అండి. 'హరిహర వీరమల్లు' రిలీజ్ కాబోతుంది. ఓకే. అది ఎలా ఉండబోతుంది అంటారు? దాని మీద ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? యాక్చువల్‌గా చాలా పోస్ట్ పోన్‌మెంట్స్ తర్వాత ఇది రిలీజ్ అయింది. 'ఓజీ' మీద ఎక్స్పెక్టేషన్స్ బాగుందంటారా మీకు? దీని మీద ఉందా? అండ్ టికెట్ ప్రైసెస్ కూడా బాగా పెంచారని వింటున్నాం. దీని గురించి మీరేం చెప్తారు? ఓకే. పవన్ కళ్యాణ్ గారి సినిమా ఏంటంటే ఈ మధ్యలో మనకి సినిమాలు బాగానే ఏంటంటే మనకి ఈ 2-3 సంవత్సరాలు పెట్టి ఒక సినిమా కూడా లేదు వీరికి. 'హరిహర వీరమల్లు' అన్నది ఏంటంటే కనీసం ఒక 3 to 4 years పెట్టి మొత్తం మీద తీశారు ఇది. దానివల్ల బాగా లేట్ అయింది. ఇప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ కానీ పొలిటికల్గా ఉన్నటువంటి వీళ్ళ కానీ వీళ్ళందరూ కూడా ఏంటంటే మీకు 'హరిహర వీరమల్లు' సినిమా ఎక్స్పెక్టేషన్ అయితే బాగా ఉన్నది. చాలా సందేశవాతకమైనటువంటి సినిమా అలాగని చెప్పి అందరూ కూడా బయట టాక్ ఉంది మనకి. అందువల్ల తప్పనిసరిగా ఏంటంటే ఈ సినిమా రిలీజ్ అయిందంటే తప్పనిసరిగా అది హిట్ అవ్వడానికి ఏంటంటే 100% అవకాశాలు ఉన్నాయి మీకు. ఈ టికెట్ రేట్ అన్నది ఏంటంటే మనకి సామాన్య ఆడియన్స్ ఎట్లా చూసేలాగా ఉంటే మనకి రీజనబుల్గా ఉంటుంది. అందువల్ల ఏంటంటే మనకి అందరూ సినిమాకి వచ్చి చూడాలి అనుకుంటే అందరికీ ఆమోదయోగ్యమైనట్టు ప్రైస్ పెట్టి మరీ పెంచకూడదు అనమాట అండి. మరీ పెంచే కాకుండా ఏంటంటే మీడియంగా పెడితే మట్టుకి ప్రేక్షకులు వచ్చారంటే తప్పనిసరిగా ఆ సినిమాని ఏంటంటే ఆదరించడం జరుగుతుంది మనకి. ఇది చాలాసార్లు ఎట్లా పోస్ట్ పోన్ అవుతా వచ్చింది. కానీ అది కరెక్ట్ డేట్ పెట్టేటంటే కరెక్ట్ డేట్కి ఏంటంటే వాళ్ళు రిలీజ్ చేయగలిగితే మనకి పబ్లిక్లో కూడా మనకి రెస్పాండ్ ఉంటుంది. మనకి ఏమవుతుంది ప్రతిసారి రిలీజ్ అయిపోతుంది అనడం మళ్ళీ పోస్ట్ పోన్ అవ్వడం అలా కొట్టిన పబ్లిక్ కూడా కొద్దిగా ఇన్కన్వీనియన్స్ కూడా ఫీల్ అవుతారు ఫ్యాన్స్ అందరూ కూడా. కరెక్ట్ డేట్ కొద్దిగా లేట్ అయినా సరే కానీ కరెక్ట్ డేట్కి రిలీజ్ చేస్తే బాగుంటుందని నా తలకు ఒపీనియన్. మీరు వెళ్తారా మరి ఫస్ట్ డే ఫస్ట్ షోకి? మీకు 'ఓజీ' మీద ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉందా 'హరిహర వీరమల్లు'? రెండాట్ల మీద కూడా మనకు ఉన్నదండి. మనకి 'హరిహర వీరమల్లు' అన్నది ఏంటంటే అందరూ కూడా ఏంటంటే పెద్దగా అందరూ కూడా చూస్తారు. 'ఓజీ' ఏంటంటే యూత్ సంబంధించినటువంటి పిక్చర్ అంటున్నారు కాబట్టి మరి రిలీజ్ రోజు ఏంటంటే ఎవరికి అవకాశం లేకుండా వాళ్ళ ఫ్యాన్స్ మొత్తం ఏంటంటే చూడడానికి అవకాశం ఉన్నది మనకి. ఆ 2 సినిమాల్లోకి ఏ సినిమా రిలీజ్ అయినా సరే తప్పనిసరిగా 2 సినిమాలు కూడా వాళ్ళు ఆదరించడం అన్నది జరుగుతుంది మనకి. ఏదో ఒకటి ముందు ఇమ్మీడియట్గా రావాలి, వస్తే బాగుంటుంది మనకి. వాళ్ళ ఫ్యాన్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏది రిలీజ్ అయినా కూడా హ్యాపీగా ఉంటుంది.